హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి డే రొటీన్ బ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే సింపుల్గా ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అనమాట. నాకైతే నైట్ రైస్ మిగిలింది. ఇంకా దాంతోటి చిత్రాన్నం చేసుకుందాంలే అన్నట్లు ఇక్కడ నదీం కోసము కొంచెం ఇడ్లీ పిండి ఉంటే తన కోసం ఇడ్లీ చేసి పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. అంటే ఓన్లీ ఇడ్లీ ఉన్నప్పుడు కాంబినేషన్‌గా పల్లీ చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇఫ్ ఇన్ కేస్ లైక్ వడ, సాంబార్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు మాత్రము కొబ్బరి చట్నీ చేయడానికే ప్రిఫర్ చేస్తామనమాట. వేడి వేడిగా ఇడ్లీ అందులోకి పల్లీ చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్‌గా ఉంటుంది. సో నాకు అందులో కూడా రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలో ఎసరు పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలన్నీ వేసేసి అంటే ఇడ్లీ పిండి వేసేసి అయితే పెట్టేశాను. ఎగ్జాక్ట్‌గా లైక్ ఏంటంటే ఇక్కడ కొంచెం పవర్ కట్ ప్రాబ్లమ్ అయితే ఉందన్నమాట. లైక్ పవర్ పోతూ వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ. అంటే ఎండాకాలం కదా! సో దానివల్ల అనుకుంటా ఉన్నట్లుండి పవర్ కట్ అయితే అవుతూ ఉందన్నమాట. సో ఇంగిక్కడ వచ్చేసి ఇడ్లీలైతే నదీంకి ప్లేట్‌లో అయితే సర్వ్ చేసి ఇచ్చేసాను. ఆల్రెడీ చిత్రాన్నం కూడా కలిపేసాననమాట. నేనెలా కలుపుతాను అంటే చాలా సింపుల్‌గా అనమాట. జస్ట్ నార్మల్‌గా మనకి పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి కావాలి కదా! ఇంకా అవన్నీ వేసేసి కలిపేసుకొని అన్నంలోకి డైరెక్ట్ కలిపేసి నిమ్మరసం అనేది పిండుతాను. మళ్ళీ సా అంటే రైస్‌ని శాకం పెట్టడం అట్లయితే చెయ్యను. ఇంకా డైరెక్ట్‌గా నార్మల్‌గా కలిపేస్తాననమాట. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా! ఇక్కడొచ్చేసి లంచ్ బాక్స్‌లోకి ఈరోజు లైక్ 2 కర్రీస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఒకటొచ్చేసి మొట్టికాయ కారం, ఇంకొకటొచ్చేసి ఉర్లగడ్డ తాలింపు అనమాట. ఎందుకు అంటే ఇంక నైట్‌కి కూడా ఉండిపోతుందిలే. మళ్ళీ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం నైట్ చాలా తక్కువగా తింటున్నాం. ఎయిదర్ 1 చపాతీ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్‌నూన్ రైస్ తిన్నాను అంటే నైట్ చపాతీ తింటున్నాను. ఒకవేళ ఆఫ్టర్‌నూన్ చపాతీ తిన్నాను అంటే నైట్‌కి రైస్ కాస్త తినేసి పడుకుంటున్నామనమాట. ఇంకిప్పుడే వండేస్తే అంటే ఎండాకాలం కదా! మళ్ళీ మాటి మాటికి వంట రూమ్‌లో వచ్చి కష్టపడడం ఎందుకులే అన్నట్లు, ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ 2 కర్రీస్ అయితే చేసేస్తూ ఉన్నాను. మొట్టికాయలు ఆల్రెడీ ముందు రోజే ఒలిచి పెట్టేసుకున్నాననమాట. ఇక్కడ పూణేలో ఏంటంటే మొట్టికాయలు చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. లేతగా ఉంటాయనమాట. మన సైడు కొంచెం ముదురుగా ఉన్నట్లుంటుంది కదా! అంటే మనము ఆల్మోస్ట్ మొట్టికాయ అంటే కొంచెం ముదిరిపోయినట్లే చూస్తుంటాం. ఫ్రెష్‌గానే ఉంటాయి కానీ కొంచెం గట్టిగా ఉంటాయి. కానీ ఇక్కడ లేత మొట్టికాయలుంటాయనమాట. అసలు జస్ట్ 1 విజిల్‌లో కుక్కర్‌లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కొక్కసారి. డైరెక్ట్‌గా ఉడికిచ్చినా కూడా ఉడికిపోతదనమాట. అంత లేతగా ఉంటాయి. అండ్ తినడానికి కూడా చాలా అనిపిస్తాయి. ఎలా ఉన్నా నాకైతే మొట్టికాయ అనేది చాలా ఇష్టం అనమాట. అయితే ఈరోజు మొట్టికాయ కారం అయితే చేస్తూ ఉన్నాను. మొట్టికాయ కారం అయితే ఎలా అంటే కొబ్బెర, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి అనమాట గ్రైండ్ చేసేసుకోవడమే. ఆ పేస్ట్ ఉంది అంటే మనం డైరెక్ట్‌గా మొట్టికాయకి తిరగవాతేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే కుక్కర్‌లోనే చేసేస్తున్నాను. అంటే బాక్స్ కట్టాలి కదా! లేట్ అయిపోతుంది అన్నట్లు. ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ తను చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోపల నేనొచ్చేసి ఈ కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాననమాట. ఆ రోజు కాస్త లేట్ అయిపోయింది పవర్ లేకపోవడం వల్ల. ఇంకా లంచ్ బాక్స్ అనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంది కానీ నేను సర్లే బ్రేక్‌ఫాస్ట్‌కి చూసేద్దాము అన్నట్లు అది రెడీ చేస్తుండగానే కరెంట్ పోయిందనమాట. ఇంకా మళ్ళీ ఒక 5-10 మినిట్స్ నదీం కూడా కాస్త లేట్‌గానే వెళ్తా అన్నారు ఆఫీస్‌కి. ఇంక నిదానంగా బ్రేక్‌ఫాస్ట్ చేసి చేయొచ్చులే అన్నట్లు ఇంకా అలా నిదానంగా చేస్తూ ఉన్నాను. అయితే కుక్కర్‌లో చేస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! ఈ ఎండాకాలంలో లైక్ వంటింట్లో అంతంత సేపు నిల్చొని చేయాలంటే ఇంక అస్సలు కాని పనే అని చెప్పొచ్చు. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్‌గా తిరువాతైతే వేసేస్తూ ఉన్నాను. అంటే కుక్కర్‌లో వేస్తున్నాననమాట. సో, ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు. దాని తర్వాత ఆనియన్స్ పొడువుగా కట్ చేసి వేసుకుంటే బావుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కాస్త లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న లైక్ పచ్చిమిర్చి, కొబ్బెర పేస్ట్ ఉంటుంది కదా! సో, అది వేసేసుకోవచ్చు. ఇంకా హాఫ్ టమాటో కూడా వేసి కాస్త మగ్గనిస్తున్నాననమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ ఉంటదంటే అలా ఏం కాదు. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. అయితే
ఒక సైడు చాలామంది లైక్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి చేస్తూ ఉంటారు. మేము అలా ఎక్కువగా వాడేది మాత్రము ఈ కొబ్బరి పేస్ట్ అనమాట. అంటే కొబ్బరి కొంచెం ఎక్కువగా వాడతామనమాట. అలానే ఇక్కడ పూణేలో కూడా కొబ్బరి అనేది చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. సో, ఇక్కడైతే నేను మొటికాయ కారం అనేది పెట్టేసి దానితో పాటు చెప్పాను కదా ఉర్లగడ్డ పళ్ళెం కూడా చేస్తానని. ఇంకా ఉర్లగడ్డ పళ్ళెంకి ఆల్రెడీ ఉర్లగడ్డలనేది ఉడికేసుకున్నాననమాట కుక్కర్‌లో వేసి. కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఉర్లగడ్డలు ఏంటంటే కాస్త మనకి ఉడికించినా కూడా గట్టిగానే ఉంటున్నాయి. అండ్ ఇంకోటేంటంటే మనం పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత డ్రైగా అయిపోతుందనమాట ఉర్లగడ్డ. తేమ లేకోకుండా మొత్తం తేమ లేకోకుండా పోతుంది. సో, అలా ఉంటుందనమాట. ఇక్కడైతే మొట్టికాయలు వేసేసి చూస్తున్నారు గదా! చూడడానికి ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తూ ఉన్నాయో. సో, చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, అది. అండ్ ఎప్పుడైనా కానీ మనం బయట షాప్‌లలో తెచ్చుకునే దానికంటే కూడా అక్కడ కూడా బానే ఉంటాయి. కానీ క్వాంటిటీ అనేది నాకు కాస్త తక్కువగా అనిపిస్తది. అదే మార్కెట్‌లోకెళ్ళి తెచ్చుకున్నామనుకోండి ప్రైజెస్‌లో ఒక ₹5 అలా చేంజ్ ఉంటది. అంటే మార్కెట్‌లో ఎప్పుడైనా తక్కువే ఉంటది. కానీ క్వాంటిటీ వైస్ అయినా, క్వాలిటీ వైస్ అయినా చాలా బావుంటాయన్నమాట కూరగాయలు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే మార్కెట్‌కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ హడప్సర్ మార్కెట్ ఉంది. చాలా పెద్ద మార్కెటు. అక్కడెళ్ళామనుకోండి ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో మోండా మార్కెట్ అట్లా ఉంటుందో అలా అనమాట. హడప్సర్‌లో ఉంటుంది. చాలా పెద్ద మార్కెటు. ఫిష్, చికెన్ అలానే ఇంకా మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. నాకైతే అక్కడ ఏంటి అంటే ప్రైస్ పెద్ద డిఫరెన్స్ అంటే లైక్ ₹5, ₹10 డిఫరెన్స్ అయితే ఉంటది. అదైనా కూడా మంచిదే కదా! ఏంటంటే దగ్గరగా ఉంటే ఓకే. కానీ దూరంగా ఉంటే కష్టం అనమాట. మాకు కాస్త దూరమే. కానీ అప్పుడప్పుడు మనకి టైమ్ పాస్ అవ్వడానికి అలా వెళ్తూ ఉంటాము. ఇంకా ఒక్కొక్కసారి లైక్ ఏంటి అంటే ఇంటి దగ్గర మార్కెట్ పెడుతూ ఉంటారనమాట. సో, అప్పుడు అక్కడికెళ్ళి తెచ్చుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మొట్టికాయల్లో పచ్చికారము, తర్వాత మొట్టికాయలు వేసేసి ఎప్పుడైనా కానీ వెంటనే మొట్టికాయలలో వాటర్ ఇలా వేసి చెయ్యొద్దు. ఎందుకంటే పచ్చి వాసన అనేది ఉంటుంది ఈ మొట్టికాయలలో. అందుకని చెప్పేసి ఏంటి మాటి మాటికి మొట్టికాయలని అంటుంది అనుకుంటున్నారా? మేమైతే వీటిని మొట్టికాయలనే అంటాము. చాలామంది గోరుచిక్కుడుకాయలు అలా చెప్తూ ఉంటారు కదా! మీ సైడ్ ఏమంటారు అన్నదైతే నాకు కామెంట్ చేయండి. రాయలసీమలో అయితే చాలామంది మొట్టికాయలనే అంటారు. ఇంకా ఆంధ్రాలో అయితే గోరుచిక్కుడుకాయలనైతే విన్నాననమాట. సో, అది. ఇంకా అందులో రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత లైట్‌గా కారం వేస్తే చూడడానికి బావుంటుంది. నాకెప్పుడైనా కానీ పచ్చికారం వేసినా కూడా లైట్‌గా కారం వేస్తే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది కదా! ఆ కలర్ అంటే నాకు చాలా నచ్చుతుంది. సో, అందుకని చెప్పేసి కొంచెం కారం అయితే వేశాను. ఇంకా ఏంటంటే ఈ కర్రీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బావుంటుందనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ పోసేసి మూత పెట్టేసాను. ధనియాల పొడి ఇదంతా ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొబ్బరి కారము, ఇంకా ఉప్పు, కారం అంతే. పసుపు ఇవి వేసేసి ఒక్క విజిల్ వచ్చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉర్లగడ్డ తాలింపు. అయితే ఈ తాలింపు చేసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఇప్పుడు సంక్రాంతి, ఉగాది ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి, పక్కింటి వాళ్ళు అందరూ చేసుకుంటూ ఉంటారు కదా! లైక్ ఓలిగలు, ఇంకా అత్తరసలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ కంపల్సరీగా పులిహోర దాంతో పాటు ఈ ఉర్లగడ్డ తాలింపు అయితే చేసేవాళ్ళనమాట. ఇంకా అమ్మ మేము కూడా లైక్ పండగ రోజు లైక్ అందరూ ఒకటే గదా! అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలన్నట్లు ఇంకా అన్నీ చేసేదనమాట. అలా అసలు ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసి దాంతో పాటు చిత్రాన్నము అలానే ఈ ఉర్లగడ్డ తాలింపు అయితే చేసేది. అప్పుడప్పుడు ఎక్కడైనా జర్నీస్‌కి అలా వెళ్ళాలన్నా కూడా చపాతీకి కాంబినేషన్‌గా, చిత్రాన్నానికి కాంబినేషన్‌గా అయితే సూపర్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలానే టమాటో పప్పు కాంబినేషన్‌లో కూడా ఈ తాలింపు అనేది చాలా బావుంటుంది. ఎలా చేస్తామంటే మనం ఫస్ట్ ఉర్లగడ్డలనేది బాయిల్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత తాలింపు పెట్టేయడమే అనమాట. ఆయిల్ వేసేసి ఇందులో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మునగపప్పు, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ ఎక్కువగా వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఉర్లగడ్డలు మనం ఉడికించుకున్నాం కదా! ఆ ఉడికించుకున్నది మెదిపేసుకొని వేసుకోవడమే అనమాట. అంటే మనం లైక్ ఏంటంటే ఇట్లా మ్యాష్ చేసుకొని వేసుకొని ఇంకా కొబ్బరి కారం వేసుకోవాలి. ఏంటి ప్రతి దాంట్లో కొబ్బరి కారం అంటున్నారా? మా సైడు వంటలలో కొంచెం ఎక్కువగానే కొబ్బరి వాడతామనమాట. అంటే ఈ మధ్య కొంచెం తగ్గిచ్చేస్తున్నాం కానీ, ఆ టేస్ట్ అనేది చాలా నచ్చుతుంది. అంటే
చాలా వరకు కూరలలో మసాలా కావాలి అంటే ఆనియను, టమాటో ఎక్కువగా వేసి ఇట్లా మసాలా చేస్తూ ఉంటారు కదా! అంటే మేమైతే అంత ఇష్టంగా తినమనమాట. లైక్ ఆనియన్, టమాటో ఎక్కువగా వేసి చేస్తే జస్ట్ నార్మల్‌గా పోపుకి ఆనియన్ అయితే ఉండాలి కానీ మసాలా రావడానికి మాత్రం కొబ్బెర, జీడిపప్పు ఇవనేటివి వాడతామనమాట. సో, ఈ కొబ్బరి కారం ఎలా చేయాలి అంటే ఎండు కొబ్బెర, అందులోకి పుట్నాలు, ఇంకా వెల్లుల్లి, కారము, ఉప్పు. ఈ పొడి అనేది నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సో, ఇలాంటి తాలింపులు చేసినప్పుడంతా వేసేస్తాననమాట. సో, ఆనియన్స్, ఉర్లగడ్డలు వేసేసిన తర్వాత అయితే ఆ కొబ్బరి కారంలో నేను లైట్‌గా ఉప్పు అనేది పెడతాను. ఎక్కువ పెట్టననమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా కర్రీస్ చేస్తూ ఉంటాం కదా! సడెన్‌గా మర్చిపోతామనమాట. గుర్తుండదు. ఉప్పేసేస్తాం. మళ్ళీ కొబ్బరి కారం వేయాలంటే ఇబ్బంది అయిపోతది. మళ్ళీ సెపరేట్‌గా కొత్తది కొట్టి వేయాల్సొస్తుంది కాబట్టి నేను జస్ట్ లైట్‌గా వేసి పెట్టేసుకుంటాను. ఇంకా కర్రీస్ వేస్తున్నప్పుడు కొంచెం వేసి మళ్ళీ ఈ పొడి వేసి అంటే చెక్ చేసేసుకుంటాననమాట. అలా ఇంకా కొబ్బరి పొడి వేసేసి లైక్ మగ్గనిచ్చేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసేస్తే మనకి ఉర్లగడ్డ తాలింపు కూడా రెడీ. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేనైతే అసలు ప్లేటింగ్ చేసుకున్నాను. చూపిద్దామనేంత లోపల తినేసాననమాట. చూస్తూ ఇంకా నోరు ఊరిపోతుంది. మొట్టికాయ కారం, అన్నము, ఉర్లగడ్డ పళ్ళెము, అలానే అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు. నాకైతే మజ్జిగ మిరపకాయలు చాలా ఇష్టము. నా దగ్గరైతే చాలా ఉన్నాయి. అందుకని ఈ ఇయర్ అయితే ఏం పెట్టలేదనమాట. అమ్మకు కూడా చెప్పాను వద్దులే అని. ఇంకా నా దగ్గర కూడా ఉన్నాయి. సర్లే అనిందనమాట. ఇంకిక్కడొచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసిన తర్వాత నదీమ్ అయితే వచ్చేసారు తొందరగానే. తను వెళ్ళడం కూడా కొంచెం లేట్‌గానే వెళ్లారు మార్నింగు. ఒక మీటింగ్ ఉందని చెప్పేసి మీటింగ్ అటెండ్ చేసేసి ఇంకా డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేసారనమాట. ఏంటి అంటే తన కంపెనీలో ఎక్కడైనా మీటింగ్‌కి, క్లయింట్ విజిట్‌కి అలా వెళ్ళి మీటింగ్ అటెండ్ చేసినప్పుడు మళ్ళీ ఆఫీస్‌కి వన్ మీటింగ్ అయినా ఓకే. అట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ డేలో ఒక్క మీటింగ్ ఉందనుకోండి. మార్నింగ్ 1 అవర్ మీటింగ్ అయినా కూడా మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలనే రూల్ అయితే ఉండదు. సో, వెంటనే ఇంటికొచ్చేసేయొచ్చనమాట. ఇంకా లంచ్ టైమ్ మరి లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి మీటింగ్ అటెండ్ చేసేసి ఇంక వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మార్కెట్‌కెళ్దాం కదా అన్నట్లు ఇంక బయటికైతే వెళ్ళాము. బయటికెళ్తే ఇక్కడ ఇరానీ టీ చెప్పాను కదా చాలా సార్లు. ఇరానీ టీ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. అందులోకి బన్ మస్కా కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది కదా! అయితే ఇంకా ఒకటి అంటే ఇద్దరం టీ తీసేసుకొని బన్ మస్కా ఒకటి తీసుకొని దాంట్లో షేర్ చేసుకొని టీ అది తాగి కాస్త రిలాక్సింగ్‌గా అంటే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉంటాను. వేడి ఎక్కువగా ఉంది. అలా బయటికెళ్ళొస్తే కూల్‌గా ఉంటుంది కదా అని నదీమ్ అయితే తీసుకెళ్తారు. అండ్ ఈ మార్కెట్‌లో ఏంటంటే కవర్స్ ఇవ్వరనమాట. బ్యాగ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఒక్కొక్క మార్కెట్‌లో ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో ఇవ్వరనమాట. ఇంకిక్కడ కూరగాయలైతే తీసుకుంటూ ఉన్నాము. కూరగాయల రేట్లనేటివి ఒక్కోసారి ఎక్కువగా అనిపిస్తాయి. ఒక్కోసారి తక్కువగా అనిపిస్తాయిలెండి. అండ్ ఇక్కడ ఏమైందో తెలుసా? ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అక్కడే తీసిస్తున్నారు. అయితే నదీమ్ ఫ్రెష్‌గా ఉంది తీసుకుంటా అని చెప్పేసి తీసుకున్నారనమాట. నేనెంతుంటది ఒక 20 రూపీసో, 30 రూపీసో ఉంటదిలే అనుకుంటే ఒక్కొక్క గ్లాసు కాస్ట్ 60 రూపీస్ అంట. అయితే నేనన్నాను కదా! ఎందుకు అనవసరంగా దాని బదులు ఫ్రూట్స్ తీసుకున్నామంటే ఇంట్లోకెళ్ళి చేసుకోవచ్చు కదా! అన్నట్లు అన్నా అనమాట. చాలా టూ మచ్ కాస్ట్ అనమాట. లైక్ ఎలా అయినా తీసుకుంటారు కదా! ఫ్రెష్‌గా తీస్తున్నాం కదా! అన్నట్లు ఇంకా వాళ్ళైతే అంత రేట్ అయితే పెట్టారు. అండ్ ఏంటంటే ఓకేలేండి దాంట్లో లైక్ ఏంటి యాడ్ చేయలేదు. లైక్ షుగర్ కానీ ఇలా ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా పిండే ఇస్తున్నారు. కానీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నాకైతే. 60 రూపీస్ అంటే మరీ ఎక్కువే కదా! ఇంకా అయితే నాకెందుకో తాగాలనిపించగా ఒక దాంట్లోనే జస్ట్ సిప్ చేశాను. టేస్ట్ అయితే బాగుంది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉండే. ఇంకా వంకాయలు చూస్తున్నారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. అయితే నదీమ్ చెప్తున్నారనమాట. నూనె వంకాయ, గుత్తి వంకాయ చేసేసేయి చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా ఉన్నాయి వంకాయలని. ఇంకా పక్కన ఉన్నటివి దోసకాయలు, దేశీ దోసకాయలనమాట. చాలా లేతగా, చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హాఫ్ కిలో అయితే తీసేసుకున్నాము. వంకాయలొచ్చేసి హాఫ్ కిలో 30 రూపీస్. ఇవి కూడా హాఫ్ కిలో 30 రూపీస్ అనమాట. అంటే పావు 20 అని చెప్తారు. ఇంకా హాఫ్ కిలో వచ్చేసి 40 కదా! నార్మల్లీ అయితే 30 రూపీస్‌కి ఇస్తారు. అలా అని చెప్పేసి హాఫ్ కిలో అయితే వేయించుకొని ఇంకా అలా మార్కెట్ అంతా తిరుగుతూ ఇంకా మాకు కావాల్సినవి చూస్తున్నారా ఇక్కడ మళ్ళీ మొట్టికాయలు మార్నింగ్ చేశానా అవి అయిపోయాయా మళ్ళీ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో, తాలింపు చేసుకున్న ఇలా కారం చేసుకున్న సూపర్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా ఇలా మార్కెట్ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయి డిన్నర్ ఇంకా ఆఫ్టర్‌నూన్‌దే ఉంది కదా! చపాతీ చేసేసుకొని తినేసామనమాట. సో, ఇది ఈరోజటి వ్లాగు. పూణేలో ఇంకా హైదరాబాద్‌లో ఈ మార్కెట్ ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో, అంటే మనకి ఊర్లలో ఉంటాయి కదా! ఇంటి దగ్గరికి అలా వస్తే అలా అనిపిస్తుందనమాట నాకు. సో, అది
ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.